హాయ్ అండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో చాలామందికి ఉండే ప్రశ్న ఏంటి అంటే, ఒక్కసారి థైరాయిడ్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ యూస్ చేయాలా అన్నది. దానికి ఆన్సర్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ మనందరికీ తెలుసు థైరాయిడ్లో రెండు రకాలు ఉంటుంది. ఒకటి హైపోథైరాయిడిజం, రెండు హైపర్ థైరాయిడిజం. అంటే మన థైరాయిడ్ పని చేయాల్సిన దానికన్నా తక్కువగా పనిచేస్తే కనుక దాన్ని హైపోథైరాయిడిజం అంటారు, ఎక్కువగా పనిచేస్తే కనుక హైపర్ థైరాయిడిజం అంటారు. నేను ఈ వీడియోలో మాట్లాడేది హైపోథైరాయిడిజం గురించి, ఎందుకంటే అది చాలా కామన్. మన ఫ్యామిలీ మెంబర్స్లో ఈవెన్ చూసుకున్నా సరే ప్రతి ఫ్యామిలీలో ఎవరికొకరికి హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లం ఉంటుంది. హైపోథైరాయిడిజం అని ఎలా చెప్తామంటే, మన టీఎస్హెచ్ వాల్యూ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్, మీకు థైరాయిడ్ ప్రొఫైల్లో 3 టెస్ట్స్ ఉంటాయి కామన్గా, T3, T4 అండ్ టీఎస్హెచ్. సో ఈ టీఎస్హెచ్ వాల్యూ కనుక 0.5 to 5 ఉంటే కనుక దాన్ని నార్మల్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీలో డిఫరెంట్ కట్ ఆఫ్ ఉంటుంది, నేను కామన్గా చెప్తున్నాను, నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాను. సో 0.5 to 5 ఉంటే కనుక నార్మల్. అదే ఈ వాల్యూ 5 to 10 మధ్యలో ఉంటే కనుక దాన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. అంటే మైల్డ్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని అర్థం. అదే 10 కన్నా ఎక్కువ ఉంటే కనుక దాన్ని ఓవర్ట్ హైపోథైరాయిడిజం అంటారు. అంటే థైరాయిడ్ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా ఉంది అని అర్థం. అంటే మనకి థైరాయిడ్ బాగా తక్కువగా పనిచేస్తుంది అని అర్థం. సో వీళ్ళల్లోని ఇప్పుడు మనం చూసుకుంటే కనుక థైరాయిడ్ ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ యూస్ చేయాలా లేదా అన్నది మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, అసలు మనకి థైరాయిడ్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి టీఎస్హెచ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. మీరు చూస్తే కనుక చాలామందికి టీఎస్హెచ్ వాల్యూస్ ఈ 5.5, 6.5, 7.5 అంటే 5 to 10 మధ్యలో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఎందుకంటే చాలా మైల్డ్గా ప్రాబ్లం ఉంది కాబట్టి, వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము వాళ్ళ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 3 months కానీ 6 months కానీ అరౌండ్ 1 year పీరియడ్లో వాళ్ళ థైరాయిడ్ ఫంక్షనింగ్ కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ కొంతమందికి రికవర్ అవ్వదు. సో అది రికవర్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ మనకి థైరాయిడ్ ప్రాబ్లం హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి మనం థైరాక్సిన్ అనే మెడిసిన్స్ బయట నుంచి మనం రీప్లేస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనకి థైరాయిడ్ తక్కువగా పనిచేసినప్పుడు మనం బయట నుంచి ఒక హార్మోన్ని రీప్లేస్మెంట్ రూపంలో ఇస్తున్నాం. ఇక్కడ ఇచ్చే రీప్లేస్మెంట్ ట్యాబ్లెట్ అనేది మీ థైరాయిడ్ని నార్మల్గా పనిచేయడానికి కాదు. అంటే మీ థైరాయిడ్ని నార్మల్గా పనిచేసేలాగా ఇది చేయదు. ఓన్లీ ఏం చేస్తుందంటే, మన థైరాయిడ్ ఎంతైతే పని చేయట్లేదో దాన్ని మనం బయట నుంచి రీప్లేస్మెంట్ రూపంలో ఇస్తున్నాం. సపోజ్ మన థైరాయిడ్ అనేది ఒక 80% పనిచేస్తుంది, 20% సరిగ్గా పనిచేయట్లేదు. సో ఆ 20%ని మనం రీప్లేస్మెంట్ రూపంలో ఇస్తాం. అంటే మనము ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ 80-90% మీది బాగానే పనిచేస్తుంది అనుకోండి. మీ టీఎస్హెచ్ వాల్యూస్ ఒక 5 to 10 మధ్యలో ఉంటుంది. సో అది మైల్డ్గానే ఉంది కాబట్టి అప్పుడు మనము 25 micrograms స్టార్ట్ చేస్తాం. అదే మీ టీఎస్హెచ్ వాల్యూ అబోవ్ 10 ఉంది అనుకోండి, అప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువగా ఉన్నట్టు, అంటే మన థైరాయిడ్ చాలా తక్కువగా పనిచేస్తుందని అర్థం అన్నమాట. సో అప్పుడు కొంచెం ఎక్కువ డోస్ పెడతాం. లేదు మీ టీఎస్హెచ్ వాల్యూస్ బాగా ఎక్కువగా ఉన్నాయి, అంటే అబోవ్ 30, కొంతమందికి 50, 150 కూడా ఉంటాయి. సో అది కంప్లీట్గా మన థైరాయిడ్ గ్రంథి ఫెయిల్యూర్ అయినట్టు, అంటే మనకి 100% థైరాయిడ్ సరిగ్గా పనిచేయనట్టు అన్నమాట. సో వాళ్ళల్లో స్టార్ట్ చేసేటప్పుడే హై డోస్ స్టార్ట్ చేస్తాం, అంటే 100 microgram. ఎందుకు హై డోస్ స్టార్ట్ చేస్తామంటే, ఆబ్వియస్గా మన థైరాయిడ్ అనేది 100% పనిచేయనప్పుడు మనం బయట నుంచి రీప్లేస్మెంట్ కూడా 100% చేయాలి కదా. సో మీ థైరాయిడ్ 80% పనిచేస్తుంది, అప్పుడు నేను ఓన్లీ 20 ఇస్తే చాలు. మీ థైరాయిడ్ 50% పనిచేస్తుంది, అప్పుడు నేను ఓన్లీ 50 ఇస్తే చాలు. లేదు మీ థైరాయిడ్ కంప్లీట్గా పనిచేయట్లేదు, అప్పుడు నేను 100% బయట నుంచే రీప్లేస్ చేయాలి. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మన థైరాయిడ్ ఎంత పర్సెంట్ అయితే పనిచేయట్లేదో ఆ రిమైనింగ్ దాన్ని మనం రీప్లేస్మెంట్ రూపంలో ఇస్తున్నాం. అంతే తప్ప మనం ఇచ్చే ట్యాబ్లెట్ వల్ల మీ థైరాయిడ్ నార్మల్గా పనిచేసి 100% రికవర్ అయిపోతుందని కాదు. ఓన్లీ థింగ్ అది ఆటోమేటిక్గా న్యాచురల్గా రికవర్ అయ్యే వరకు కూడా మనం బయట నుంచి రీప్లేస్మెంట్లో ఇస్తాం. ఈ న్యాచురల్ రికవరీ కంప్లీట్గా రికవర్ అవుతుందా లేదా అన్నది మనకి టీఎస్హెచ్ లెవెల్స్ మనము డయాగ్నోస్ చేసే టైంకి ఎంత ఉన్నది దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. కొంతమందికి టీఎస్హెచ్ లెవెల్స్ అబౌవ్ 15, 20, 30, 100s, 150 ఆ రేంజ్లో హై లెవెల్స్లో వచ్చినప్పుడు ఏంటి అంటే, వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎంతో కొంత డోస్ అనేది యూజువల్గా అవసరం పడుతుంది. బట్ కొంతమంది కంప్లీట్గా రికవర్ అవ్వచ్చు. బట్ వాళ్ళు రికవర్ అవుతున్నారా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది అంటే, సపోజ్ మేము 100 mcg మీకు స్టార్ట్ చేసాం, మీ టీఎస్హెచ్ వాల్యూ 100 mcg స్టార్ట్ చేసిన తర్వాత నార్మల్ రేంజ్కి వచ్చింది, అంటే 0.5 to
5 మధ్యలో వచ్చింది అనుకోండి. అప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు, నార్మల్ అయిపోయింది కదా, థైరాయిడ్ నార్మల్ అయిపోయింది కదా అని చెప్పి ట్యాబ్లెట్ స్టాప్ చేసేస్తూ ఉంటారు. లేకపోతే ఈ 100ని 50 చేయడం ఏదో చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం 100 ఇవ్వడం వల్ల ఆ థైరాయిడ్ అనేది నార్మల్కి వచ్చింది. సో మీరు ఎప్పుడైతే 50 చేశారో లేకపోతే కంప్లీట్గా స్టాప్ చేశారో మళ్ళీ మీ TSH అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ మనం డోస్ పెంచాల్సి వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే, సో మీరు పర్టికులర్గా సమ్ ఎక్స్ డోస్ వాడుతున్నారు, సో 100 ఎంత వాడుతున్నారు, మీ థైరాయిడ్ నార్మల్కి వచ్చింది, 0.5 to 5 మధ్యలో వచ్చింది. సో అప్పుడు మీరు ఎప్పుడు కూడా ఆ డోస్ సేమ్ డోస్ కంటిన్యూ చేయాలి. అదేంటి నార్మల్ అయిపోయినా ఇంకా డోస్ కంటిన్యూ చేయమంటారు ఏంటి అంటారు చాలామంది. అక్కడ నార్మల్ అయింది, మనం బయట నుంచి డోస్ ఇవ్వడం వల్ల నార్మల్ అయింది. మరి ఎప్పుడు తగ్గించాలి, నార్మల్ అయిపోయినా మీరు వాడమని చెప్తున్నారు కదా, మరి ఎప్పుడు తగ్గించాలి అంటే సో 0.5 కన్నా తక్కువ వచ్చింది, మీ TSH వాల్యూ 0.5 కన్నా తక్కువ వచ్చింది అంటే అప్పుడు మేము 100 నుంచి 75 చేస్తాం. 75తో కూడా మీకు TSH వాల్యూ అంటే మళ్ళీ 1 month తర్వాత రిపీట్ చేస్తాము. సో ఎవ్రీ 1 monthకి మనం చెక్ చేస్తూ ఉంటాం నార్మల్ వచ్చే వరకు. 75తో కూడా మీ వాల్యూ 0.5 కన్నా తక్కువ వచ్చిందంటే మీ థైరాయిడ్ ఇంకా రికవర్ అయిపోతున్నట్టు. సో అప్పుడు మళ్ళీ 50 చేస్తాం. 50తో కూడా 0.5 కన్నా తక్కువ వస్తే 25 చేస్తాం. 25తో కూడా 0.5 కన్నా తక్కువ వస్తే అప్పుడు కంప్లీట్గా స్టాప్ చేస్తాం. అంటే దాని అర్థం మీ థైరాయిడ్ కంప్లీట్గా రికవర్ అయిపోతుందని. సో ఎప్పుడైతే మీ TSH వాల్యూ 0.5 కన్నా తక్కువ ఉందో, మీరు వేసుకుంటున్న ఏ డోస్ అయినా సరే, సో ఆ డోస్ నుంచి మనము థైరాయిడ్ డోస్ అనేది ఎప్పుడు కూడా మనం తగ్గించాలి. తగ్గించడం అంటే కంప్లీట్గా స్టాప్ చేయడం కాదు. సో గ్రాడ్యువల్గా డోసెస్ అనేది 25 చొప్పున మనం తగ్గించుకుంటే రావాల్సి వస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి మనం రికవర్ అవుతుందా లేదా అన్నది చెప్పగలం తప్ప, ఏదో స్కాన్లు చేసి లేకపోతే వేరే టెస్టులు చేయడం ద్వారా మన థైరాయిడ్ రికవర్ అవుతుందో లేదో చెప్పలేం. ఓన్లీ ఆ TSHని బట్టి, మన TSH నార్మల్ రేంజ్లో ఉంది అంటే మనం ఎగ్జాక్ట్గా కరెక్ట్ డోస్ రీప్లేస్ చేస్తున్నామని అర్థం. అంటే మన బాడీకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా మనం రీప్లేస్ చేస్తున్నామని అర్థం. లేదు మీ TSH అనేది 0.5 కన్నా తగ్గింది అంటే మన బాడీకి అవసరమైన దానికన్నా మనం ఎక్కువ డోస్ ఇస్తున్నామని అర్థం. సో అప్పుడు మనం డోస్ తగ్గించాలి. లేదు మీ TSH వాల్యూ 5 కన్నా ఎక్కువ ఉంది అంటే దాని అర్థం మన బాడీకి అవసరమైన దానికన్నా మనం తక్కువ ఇస్తున్నామని అర్థం. అప్పుడు డోస్ పెంచాలి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 0.5 కన్నా తక్కువ వస్తే మనం డోస్ తగ్గించాలి, 5 కన్నా ఎక్కువ వస్తే డోస్ పెంచాలి. ఎంత తగ్గించాలి ఎంత పెంచాలి అనేది వాల్యూని బట్టి డిపెండ్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఎవరైతే డాక్టర్కి కన్సల్ట్ చేస్తూ ఉంటారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డోస్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. బట్ ఈ 0.5 to 5 మధ్యలో వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడు కూడా మీరు వేసుకునే డోస్ని ఎప్పుడు కూడా డిస్కంటిన్యూ చేయొద్దు. సో ఆ డోస్ని సేమ్ డోసే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ 0.5 to 5 అనేది ఇది నార్మల్గా ప్రెగ్నెంట్ కాని వాళ్ళలో ఈ కట్ ఆఫ్. సో ప్రెగ్నెంట్ వాళ్ళలో డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. యూజువల్గా 0.5 to 2.5 or 3 వరకు నార్మల్గా తీసుకుంటాము. సో వాళ్ళలో ఈ రేంజ్లో వితిన్ ఈ రేంజ్లో 0.5 to 3 మధ్యలో మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇది కామన్గా చాలామందికి ఎందుకు డౌట్ ఉంటుంటుంది అంటే, ఈ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా థైరాయిడ్ నార్మల్గా ఉన్నా సరే ఇదే డోస్ కంటిన్యూ చేస్తున్నారు, సో మనమే డోస్ తగ్గించుకుందాం లేకపోతే స్టాప్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. సో దాని గురించి నేను ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన థైరాయిడ్ నార్మల్ అయ్యింది అంటే మనం ఇచ్చే రీప్లేస్మెంటు లేకపోతే మనం తీసుకునే డోసు కరెక్ట్ డోస్ అని అర్థం. సో ఎప్పుడు కూడా దాన్ని వెంటనే తగ్గించడం అలా చేయొద్దు. సో ఐ హోప్ మీకు ఈ వీడియోలో క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మన థైరాయిడ్ లైఫ్ లాంగ్ వాడాలా లేదా అన్నది మన TSH వాల్యూని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఎవరికి న్యాచురల్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే, ఎవరికైతే ఇనీషియల్గా చాలా మైల్డ్ డిస్ఫంక్షన్ ఉంటుందో, అంటే TSH వాల్యూస్ 5 to 10 మధ్యలో ఉంటుందో వాళ్ళకి ఒక 3 months 6 months or 1 year లోపు న్యాచురల్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది న్యాచురల్గా రికవర్ అవుతుందా లేదా అన్నది మన TSH వాల్యూని బట్టి మనము ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. బట్ TSH వాల్యూస్ ఎవరికైతే ఫస్ట్ టైం డయాగ్నోస్ చేసినప్పుడు 20, 30, 50 అలా 100sలో ఉంటుందో వాళ్ళకి న్యాచురల్గా రికవర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. మేబీ 1%, 2%లో ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. బట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం వీళ్ళు రికవర్ అవుతున్నారా లేదా అన్నదంటే మీ ఆ TSH వాల్యూయే మీకు చెప్తుంది రికవర్ అవుతున్నారా లేదా అనేది. థైరాయిడ్ రికవర్ అయిపోతుంది అంటే ఆ TSH వాల్యూ అనేది ఆ డెసిమల్స్లోకి వెళ్ళిపోతుంది, అంటే 0.5 కన్నా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో అలా ఎప్పుడైతే తగ్గిపోతుందో మనం ఆ థైరాయిడ్ మనం తీసుకునే డోస్ని గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. అండ్ ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు కంప్లీట్గా అర్థమయ్యి మీరు ట్యాబ్లెట్స్ని అబ్రప్ట్గా డిస్కంటిన్యూ చేయకుండా ఉండడానికి తప్ప,
ఈ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని బట్టి మీ అంతటా మీరు డోసు తగ్గించుకోవడం పెంచుకోవడం చేయడం అనేది అంత మంచిది కాదు. కోర్స్ మీకు బాగా క్లారిటీ ఉంది, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే డిఫరెంట్, కానీ బట్ ఆల్వేస్ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ డోస్ని చేంజ్ చేసుకోండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కానీ, ఎదిగే వయసులో ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, బాగా ఏజ్డ్ ఉన్న వాళ్ళు కానీ, ఎందుకంటే వాళ్ళకి మైల్డ్ చేంజెస్ కూడా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ని కన్సల్ట్ చేసి డోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయ్యి ఉంటే కనుక, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో థైరాయిడ్ గురించి డిఫరెంట్ టాపిక్తో మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ.